హాయ్ అండి. ఈరోజు మనం ఈ స్క్రబ్ టైపస్ అనే డిసీజ్ గురించి తెలుసుకుందామండి. ఈ స్క్రబ్ టైపస్ అంటే ఏంటంటే ఇది ఇస్ బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. ప్రజెంట్ మన ఇండియాలో ఎక్కువగా ఈ కేసెస్ అనేవి నమోదవుతున్నాయి. అండ్ ఎస్పెషల్ మన ఏపీలో కూడా ఈ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయండి. చాలా మందిలో ఒక భయం కూడా స్టార్ట్ అయ్యింది. సో మనం ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాము ఈ స్క్రబ్ టైపస్ డిసీజ్ గురించి. ఇట్స్ బ్యాక్టీరియల్ డిసీజ్ అని చెప్పా కదండి. ఇట్స్ బ్యాక్టీరియల్ డిసీజ్. ఏ బ్యాక్టీరియా అంటే ఓరియంటా సుస్మాముషి అనేసి ఒక బ్యాక్టీరియా వల్ల ఈ డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా స్ప్రెడ్ అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఈ బ్యాక్టీరియా ఈ ఇన్సెక్ట్ బైట్ వల్ల వస్తుందండి. ఇన్సెక్ట్స్ కూడా ఎక్కడ ఉన్న ఇన్సెక్ట్స్ అంటే ఎస్పెషల్లీ ఈ పొలాల్లో వర్క్ చేసేవాళ్ళు, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొలాలు వర్క్ చేసేవాళ్ళు, నీటి గట్టున వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, లేక్ సైడ్స్ కానీ ఈ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇన్సెక్ట్ బైట్ వల్ల ఇది ట్రాన్స్మిట్ అనేది అవుతుందండి. దీని యొక్క సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయి అంటే చాలా నార్మల్ ఫ్లూ టైప్ సిమ్టమ్స్ అనమాట. హై ఫీవర్ కానివ్వండి, హెడ్ ఏక్, స్టమక్ పెయిన్, వామిటింగ్, నాసియా ఇలాంటి నార్మల్ సిమ్టమ్సే ఉంటాయండి. కానీ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ఎట్లా అంటే ఆ ఇన్సెక్ట్ బైట్ చేసినప్పుడు నార్మల్ రెడ్గా ఉండి కొంచెం ఒక 2 days అనగానే రెడ్ కాస్త డార్క్ అవ్వడం, నెక్రోసిస్ లాగా ఫామ్ అవుతుందండి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు కుట్టిన ఒక 6 days నుంచి మనకు ఈ సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 6 to 12 days మిడిల్లో ఈ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయండి. ఒకవేళ మనం ఎలా నిర్ధారించుకోవాలి ఇది స్క్రబ్ టైపస్ అని అంటే మనకు యాంటీబాడీ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది. IgM అనే బ్లడ్ టెస్ట్లు ఉంటాయండి. అది మనం చేసుకున్నట్టయితే మనం నిర్ధారించుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే దీనికంటూ వ్యాక్సినేషన్ అంటూ ఏమి ఉండదండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు హై ఫీవర్ కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దయచేసి మీరు ఇంట్లో ఉండే ట్రీట్మెంట్స్ అనేది తీసుకోకండి, మెడికేషన్ తీసుకొని ఉండడం చేయొద్దండి. ఒకవేళ మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఈ టెస్టులు చేసి నిర్ధారించి మీకు సరైన ట్రీట్మెంట్ అనేది అందజేస్తారండి. థ్యాంక్ యూ.